శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు మనము అధ్యాయం 1 8వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాము. ఏ పని అయినా మొదలు పెట్టే ముందు మన శక్తి ఎంత, మన బృందం ఎవరు, వాళ్ళ సామర్థ్యం ఏమిటి, మన ఎదుటివారి స్థాయిని అంచనా వేయాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలకు సమాధానము మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. భగవద్గీతలో మొదటి అధ్యాయము 8వ శ్లోకము. భవానీ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిజ్ఞయః అశ్వత్థాత్మా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో మాట్లాడుతూ చెబుతున్నాడు తన సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధుల గురించి. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. బలాబలాలను అంచనా వేయటం. ఒక పని మొదలు పెట్టే ముందు మన శక్తిని అంచనా వేయడం అత్యవసరం. దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న యోధుల వివరాలు గురువుతో పంచుకోవడం ద్వారా మనకు ఒక స్ట్రాటజీ అనే పదానికి అర్థం చెప్తున్నాడు. వాస్తవ జీవితంలో మనము ఒక చిన్న పని మొదలుపెట్టినా నా దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నా బృందంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్లు, బలాలు, వీక్నెస్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ప్రత్యర్థి శక్తిని కూడా అంచనా వేయాలి. మనతో పోటీగా ఉన్నవారు ఎంత బలంగా ఉన్నారు అని. ఇది సాధారణ జీవితంలో కూడా ఎగ్జామ్స్ చదివే స్టూడెంట్లకైనా కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదా జీతం తీసుకునే వ్యక్తి కానివ్వండి, ఎవరైనా కావచ్చు. ఈ బలాబలాలను అంచనా వ్యూహాన్ని దుర్యోధనుడు మనకు తెలియజేస్తున్నాడు. అంచనా వేసి ఆచితూచి ముందుకు వెళ్లడం ఒక గొప్ప మార్గం. ఆత్మవిశ్వాసము ఇంకా ఆందోళన గురించి. దుర్యోధనుడు మాటల్లో ధైర్యం కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒక చిన్న భయం. నిజంగా ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కొనడం. ఒకవేళ మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, కానీ మీ డెసిషన్లో స్లైట్గా హెసిటేషన్స్ ఉండొచ్చు. అదే దుర్యోధనుడి లోపలి భయం. ఇది మానవ స్వభావం. మనం కూడా ఒక మేజర్ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇదే అనుభవిస్తాము. గురువు పట్ల గౌరవం. శత్రువుల కోణంలో ఉన్న దుర్యోధనుడు తన గురువుని భవాన్ అని సంబోధించాడు. ఇది మనకు చెప్పే పాఠం ఏంటంటే, నీవు ఎంత గొప్పవాడైనా నీకు మార్గం చూపిన వారిని మర్చిపోకూడదు. నీకు జ్ఞానం ఇచ్చిన గురువుకు నమస్కరించడంలో ఏమాత్రం తక్కువదనం కాదు. మన జీవితంలో కూడా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, కోచెస్ కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి, వాళ్ళు మన జీవితానికి దారి చూపిన వాళ్ళు. వివేకాన్ని ఇవ్వగలిగిన వారిని గౌరవించడమే నిజమైన విజ్ఞానం. వివిధ నైపుణ్యాల మనుషులు. దుర్యోధనుడు ఒక్కో యోధుడిని గురించి ప్రస్తావించడం ద్వారా ఒకరే కాకుండా బృందంగా ఉంటే విజయాన్ని సాధించవచ్చని చూపిస్తున్నాడు. ఇది మన జీవితంలో ఎలాగా అంటే, ఒక ఫ్యామిలీలో కానీ, బిజినెస్ టీమ్ కానివ్వండి, క్లాస్ రూమ్ కానివ్వండి, లేదా ఒక ప్రాజెక్ట్ చేసే గ్రూపు, ఇవి అన్నీ ఒక్కటే నైపుణ్యంతో నడవవు కదా. ఎవరో ఒకరు మంచిగా ఆలోచించగలరు, మరొకరు కష్టపడతారు, ఇంకొంతమంది బాగా మాట్లాడడంలో ఎక్స్పర్ట్స్, ఇంకొంతమంది ఇతరులను ఇన్స్పైర్ చేయగలరు. ఒక గొప్ప నాయకుడి లక్షణం ఏంటి? అందరిలో స్పెషాలిటీస్ అన్ని గుర్తించి చక్కగా పనిచేయించగలవాడే నిజమైన నాయకుడు. ఈ శ్లోకం ద్వారా బృందంలో నేను ఎదుటివాడి కంటే తక్కువనే భావనను తొలగిస్తుంది. భగవద్గీత మనకి ఇలా ఎన్నో మార్గాలు చూపుతుంది. మీ అందరితో ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. మీకు ఈ శ్లోకం వివరణ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.